ముస్తనే సంజన వెల్కమ్ టు ఫర్ ది పీపుల్. ఏపీలో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది. రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఇక జీబీఎస్ మరో కరోనా కాబోతోందా? గిలియన్ సిండ్రోమ్ వైరస్ కు చెక్ పెట్టొచ్చా? ఇంతకీ జనాల్లో ఉన్న భయాందోళనలేంటి? అసలు వైద్యులు చెప్తుందేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్ట్ కాకపోతే భవిష్యత్తులో ముప్పు తప్పదా? సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్స్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్స్ జ్యోత్స్న గారు, అలాగే డాక్టర్ సోమశేఖర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే రాజేష్ ముక్కల జనరల్ ఫిజిషియన్. ముందుగా అందరికీ నమస్తే అండి. నమస్కారం. సో రాజేష్ గారు, ముందుగా చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది పూణేలో స్టార్ట్ అయింది. సో పూణేలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, సోంబాద్, సో అలా కంటిన్యూగా అక్కడ ఆ ప్రాంతాల్లోనే వచ్చింది. సో తెలంగాణ వస్తుందని ఎవరు అనుకోలేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గుంటూరులో ఒక కేసు నమోదైంది, ఆవిడ మరణించడం కూడా జరిగింది. ప్రధానంగా అసలు ఎందుకు వచ్చిందంటారు? వైరస్ కారణం ఏంటి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యామ్, ఈ జీబీఎస్ అనేది నాట్ న్యూ, ఎప్పటి నుంచో వెలుగులోకి ఉన్నది. మేము రెగ్యులర్ గా కేసెస్ చూస్తూ ఉంటాము. బట్ ఈ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. లక్షకి ఒకరు ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది దీని రేషియో ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఈ పూణేలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ వాటర్ కంటామినేషన్, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైతే క్యాంపెలోబాక్టర్ జెజునే అన్నారో అది ఎక్కువగా ప్రెబిలెంట్ ఉన్నందువల్ల, లేదు శానిటైజేషన్ ప్రొసీజర్ సరిగ్గా వల్ల అక్కడ ఎక్కువగా మనకి కనిపించింది. ఆ కారణంగా జీబీఎస్ అనేది కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో కనిపించిందే కానీ వాస్తవానికి మన స్టేట్ లో కూడా అప్పుడప్పుడు ఈ కేసులు మేము గమనించడం అనేది జరుగుతుంది. నార్మల్ రికవరీ రేట్స్ నార్మల్ గానే ఉంటాయి. అంటే స్పాంటేనియస్ గా కోలుకుంటారు. అబౌట్ 80% ఆఫ్ పీపుల్లో మనకి ఏ ప్రాబ్లం లేకుండా, ఐసీయూ రిక్వైర్మెంట్ లేకుండా, వెంటిలేటర్ లేకుండా ఈజీగా కోలుకుంటారు. ఓన్లీ ఒక 20% లో ఈ వెంటిలేటర్ రిక్వైర్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఈ ప్లాస్మా పెరిసిస్ అనేది రిక్వైర్మెంట్ జరుగుతుంది. సో మనం అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జీబీఎస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువైంది. సో ప్రతి ఒక్కరిలో కూడా చాలా భయం నెలకొంది. జీబీఎస్ ఇక్కడ కూడా వస్తుంది. సో కోవిడ్ టైంలో అందరూ భయపడ్డారు. సో జీబీఎస్ కోసం కూడా అందరూ భయపడుతున్నారు. అంటే బేసిక్గా దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? సో వాస్తవానికి నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం పర్టికులర్ గా యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ నేను ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్ చూశాను. అది కూడా తీవ్రత రూపం అనేది ఎక్కువగా గమనిస్తూనే ఉన్నాను. సో ఈ జీబీఎస్ గురించి మనం చెప్పాలంటే, జీబీఎస్ ఒక వైరల్ ఆరిజిన్ కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజీజ్. సో ఎక్కడైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కారణంగా జీబీఎస్ కాస్త ఎక్కువగా కనిపించేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఎవరికైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే రోగనిరోధక శక్తి ఉంటుందో మన బాడీలో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ లోపాలు ఉన్నందువల్ల ఇది ఎక్కువగా తరచుగా కనిపించే విధంగా మనం గమనించుకోవాలి. అయితే ఈ జీబీఎస్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, యూజువలీ ఒక 3 to 4 weeks ప్రిసీడింగ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. జనరల్ గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మన ఫ్లూ సిమ్టమ్స్ లాగే ఉంటాయి, లేదంటే లూజ్ మోషన్స్ ఫామ్ లో ఉంటాయి. సో ఆ ఫార్మాట్ లో ఉండిన తర్వాత ఇది రికవర్ అయిన తరుణంలో జనరల్ గా ఈ పర్సన్స్ కి కాస్త నడిచేటప్పుడు వీక్నెస్ అనేది సడన్ గా కనపడుతుంది. సో ఈ వీక్నెస్ కూడా ప్రోగ్రెసివ్ గా కాళ్ళ నుంచి చేతుల వరకు, పై వరకు ప్రోగ్రెస్ అవడం గమనిస్తాం. అది కూడా మనం ఇంగ్లీష్ టర్మినాలజీలో అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అసెండింగ్ అంటే కింద నుంచి పై వరకు పాకుతూ వెళ్ళే ఈ వీక్నెస్. ఈ వీక్నెస్ కి ప్రిడామినెంట్ గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఫాస్ట్ గా ఈ ఫాస్ట్ మూవ్మెంట్ వల్ల మనకి ఏం ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ మూవ్మెంట్ ఇలా గమనించినప్పుడు మనకి రీసెంట్ గా వైరల్ ఇన్ఫెక్షన్ గా మనకి ఎవిడెన్స్ గాని ఉంటే, ఇది హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ కింద కన్సిడర్ చేసి మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ లో మన కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఎటువంటి డిలే లేకుండా మీరు స్పెషలిస్ట్ ని కలిసి ఆ స్పెషలిస్ట్ ద్వారా అడ్వైజెస్ తీసుకున్న దాని వల్ల మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ కేర్, ఐసీయూ కేర్, వెంటిలేటర్ కేర్ ఇలాంటివన్నీ తగ్గించే విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే. సో జ్యోత్స్న గారు, మీరు చెప్పండి, మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా పూణేలో వచ్చింది. సో పూణే నుంచి ఇప్పుడు తెలంగాణ రాదని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ చాలా మందికి ఒక భయం అయితే వచ్చేసింది. సో దీనికి ట్రీట్మెంట్కి చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ ఖర్చు అవుతోంది. అసలు ఈ సిమ్టమ్స్ ఏం తెలియట్లేదు. కొంతమంది సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది అసలు జీబీఎస్ వైరస్ వ్యాప్తి అనేది? అందరికీ నమస్తే అండి. నేను న్యాచురోపతి ఫిజిషియన్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఏదైతే జీబీఎస్ డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్లు మెడికల్ టర్మినాలజీలో ఈ సిండ్రోమ్ అనేది మనము ఎప్పుడో లక్షలో మేబీ
ఒకళ్ళు ఇద్దరు మందికి వచ్చేది అంతకుముందు. కాకపోతే ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ జీబీఎస్ అనేది మనం చూస్తున్నాము. అండ్ పూణేలో జరిగిన ఇన్సిడెంట్ తరుణం మనం ఏవైతే 2000 కేసెస్ వరకు నమోదు అయ్యి మనం చూసాము. దాని తర్వాత ఆంధ్రాలో మొన్న జరిగిన రీసెంట్ డెత్తో ఏదైతే భయం అనేది క్రియేట్ అయిందో, యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇలా భయపడాల్సిన అవసరం అనేది అవసరం లేదండి. ఎందుకు అనంటే ఈ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ జీబీఎస్ అనేది ఒకవేళ వచ్చినా కానివ్వండి, మనం దాన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేయగలుగుతాము. మెడికల్ హెల్త్ కేర్ ఫెసిలిటీలో మనం ఈజీగా ట్రీట్ చేయగలుగుతాము, త్వరగా దాన్ని రికవరీ ఫేజ్కి తీసుకురాగలుగుతాము. సో దీని మూలాన, అండ్ దిస్ ఇస్ నాన్ కమ్యూనికేబుల్, ఇది పోస్ట్ వైరల్ ఆర్ పోస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆటో ఇమ్యూన్ కారణంగా వస్తుంది కాబట్టి ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందదు. కాబట్టి మనం దీని గురించి భయపడే అవసరం లేదండి. ఇది కోవిడ్ లాగా ఉండబోతుంది, ఇంకొక వేవ్ లాగా రాబోతుంది అని ఏవైతే అనవసరమైన పుకార్లు క్రియేట్ అయ్యి ఉన్నాయో అలాంటి భయం మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. సో మెయిన్గా ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వారికే ఇది వ్యాప్తి చెందే అవకాశం, వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది పుకార్లు సృష్టించారు. సో మరి ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇన్ జనరల్ ఖచ్చితంగా ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళ పాసిబిలిటీ పోస్ట్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాప్తి చెందే అవకాశం డెఫినెట్లీ ఎక్కువ ఉంటుందనే చెప్పాలండి. ఇదనే కాదు, మనం చూస్తే గనక ఇన్ జనరల్ ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆర్ ఎటువంటి డిసీజ్కైనా కానివ్వండి, మన బాడీలో ఉన్న హీలింగ్ మెకానిజం ఆర్ ద న్యాచురల్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మన బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఎటువంటి డిసీజ్డ్ కండిషన్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా దీనికి కూడా అలాంటి అవకాశాలు ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా పర్సన్ టు పర్సన్ దీనిపైన బేస్ అయి ఉంటుంది. ఓకే ఓకే సోమశేఖర్ గారు, మీరు చెప్పండి. బేసిక్గా ఇప్పుడు జీబీఎస్ వైరస్ వ్యాప్తి ఉంది కదా, సో ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ చెందే అవకాశం ఉందంటే ఇది ఎలా వ్యాప్తి చెందే అవకాశం ఉంది? సోమశేఖర్ గారు. ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్ అండి. చెప్పండి. జీబీఎస్ అనేది వైరస్ కాదు. ఫస్ట్ థింగ్, జీబీఎస్ ఈజ్ నాట్ ఏ వైరస్. జీబీఎస్ అనేది గులియన్ బ్యారీ సిండ్రోమ్. అది ఒక డిసీజ్ ప్రాసెస్. ఈ డిసీజ్ అనేది ఒక 4 నుంచి 6 వారాల ముందు ఏదన్నా వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ మనకు వస్తే, అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, దగ్గు, జలుబు, ఫ్లెమ్ ఇలా వచ్చే అవకాశము, లేదంటే అంతకుముందు మనకి ఏదన్నా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అంటే లూజ్ మోషన్స్ కానీ, డయేరియా కానీ, జనరల్ గా ఫుడ్ పాయిజనింగ్ కానీ అయితే 4 నుంచి 6 వారాల క్రితము ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని యొక్క మేనిఫెస్టేషను మనకి గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాదు. అది ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే 4 నుంచి 6 వారాల క్రితం మనకు వస్తే దానివల్ల మన ఇమ్యూనిటీ తేడాగా ఉండి ఆ ఇమ్యూనిటీ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్నే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు. సో ఇది కోవిడ్కి దీనికి సంబంధం లేదు. కోవిడ్ లాంటి వైరసెస్ కానీ, క్యాంపెలోబాక్టర్ జుజునై, ఈ మధ్య మొన్న పూణేలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అందరినీ వాళ్ళు టెస్ట్ చేస్తే 30% మందికి క్యాంపెలోబాక్టర్ జుజునై అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. వాళ్ళకి ఇంతకు ముందు డయేరియా అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి క్యాంపెలోబాక్టర్ జుజునై అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాగా గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి కొత్త అయిన జబ్బు కాదు. ఫస్ట్ థింగ్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గులియన్ బ్యారీ సిండ్రోము యావరేజ్ గా మనం చూసుకుంటే 1,00,000 నుంచి 1,70,000 మందిలో ఒకళ్ళకి మనం ఈ డిసీజ్ మనం ఎప్పటి నుంచినో చూస్తూ ఉన్నాము. దీనికి ప్రూవెన్ ట్రీట్మెంట్ లేకపోయినా కానీ మల్టిపుల్ థెరపీస్ తో ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ లేదంటే ఐవిఐజీ కానీ ఇచ్చి మనం చాలా మందిని రికవరీ ఫేజ్ లోకి తీసుకురావటం జరిగింది. సో ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి అనవసరమైన అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే, ఇలాంటి జబ్బు ఒకటి ఉంటుందని తెలియదు కాబట్టి మనము మీడియాని వాడుకుని ఈ డిసీజ్ గురించి అవగాహన కల్పిస్తే అర్లీ స్టేజ్ లోనే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ లోకి వస్తే వీళ్ళకి సివియర్ ఇల్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఈ పెరాలిసిస్ అనేది కాళ్ళ దగ్గర నుంచి చేతుల దగ్గర నుంచి మొదలయ్యి మన చెస్ట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళకి లైఫ్ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా లేట్ స్టేజ్ లో వస్తుంది కాబట్టి అర్లీ స్టేజ్ లో కాళ్ళకి చేతులకి ఏదైనా వీక్నెస్ కనపడుతుంది, నడుస్తానికి ఇబ్బందిగా ఉంది అంటే ఇమీడియట్ గా డాక్టర్ చూపించుకుంటే
ఇలాంటి గులియన్ బ్యారీ సిండ్రోమ్ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది మహారాష్ట్ర, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని అలాంటి సివియర్ సిండ్రోమ్ లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ జీపీఎస్ వల్ల సోమశేఖర్ గారు, ఈ జీపీఎస్ వల్ల ఎక్కువ ఎవరు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది? బేసిక్ గా ఇప్పుడు సిమ్టమ్స్ ఎవరికి ప్రాపర్ గా తెలియదు. సో ఈవెన్ ఉన్న సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో పూణేలో ఉంది, ఇక్కడ వరకు ఏమొస్తుంది అని అనుకున్నారు. బట్ ఈ లోపే జీజీహెచ్ లో ఒక మరణం కూడా అయింది, ఒక డెత్ కేసు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఎక్కువ దీని వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు? ముఖ్యంగా ఏ వయసులో అయిన వాళ్ళకైనా సరే ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మెజారిటీ మనం మేల్స్ లో ఎక్కువ చూస్తామండి, ఫీమేల్స్ కన్నా. అండ్ ఒక 4 to 6 weeks ముందు ఏదన్నా జ్వరం కానీ, కడుపులో నొప్పి కానీ, లూజ్ మోషన్స్ కానీ, దగ్గు, జలుబు ఇలా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎవరికైనా సరే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్, కొంచెం కాళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావటం, నడుస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తాం, వీక్ గా అనిపిస్తాం, మెట్లు ఎక్కుదానికి వీక్ గా అనిపిస్తాం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్ గా ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ కి, జనరల్ ఫిజిషియన్ కి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ఎక్కువైంది కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో రాజేష్ గారు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే చెప్పండి. ఇక్కడ క్యాంపిలోబాక్టర్ జిజిని అనే ఇన్ఫెక్షన్ ని మనం చాలా మంది పేషెంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం జరిగింది. ఈ క్యాంపిలోబాక్టర్ జిజిని అనే ఇన్ఫెక్షన్ అనేది కలుషితమైన ఆహారము, నీరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్యాంపిలోబాక్టర్ జిజిని అనేది మనుషులకి రావడానికి ముఖ్యమైన కారణము ఇది బర్డ్స్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. సో దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుని, నాన్ వెజిటేరియన్, అందులో స్పెసిఫిక్ గా చికెన్ తినేవాళ్ళు ఈ చికెన్ ని సరిగ్గా ఉడకకుండా కాకుండా కంప్లీట్ వీ షుడ్ బి కుకింగ్ ఇట్ అరౌండ్ 100 degrees centigrade. అలా కుక్ చేసుకుంటే ఈ బ్యాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు అందరు తీసుకుంటే మంచిది. ఓకే. సో రాజేష్ గారు, మీరు చెప్పండి. బేసిక్ గా మనం చూసుకున్నాం జీబీఎస్ వ్యాప్తి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మీ దగ్గరికి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి కేసెస్ ఏమైనా వచ్చాయా జీబీఎస్ వ్యాప్తికి సంబంధించి? సో బేసిక్ గా ఎవరు కూడా కాషియస్ గా లేరు. సో ఆల్రెడీ మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మనకేంటి అన్న ధైర్యంతో చాలా మంది ఉన్నారు, మనకేం వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జీబీఎస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. సో ఎలా కాషియస్ గా ఉండాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్లీ ఈ ప్రెసిపిటేషన్ ఆఫ్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఈ కాంటెక్స్ట్ లో పూణేలో జరిగిన అంశం తీసుకుంటే మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉందండి. క్యాంపిలోబాక్టర్ జిజిని ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ని కేసెస్ అక్కడ స్ప్రెడ్ అయినాయి అని చెప్పి కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. అదే తరుణంలో మనం తీసుకుంటే ఈ మధ్య కాలంలో నా ప్రాక్టీస్ లో నేను గమనించింది చాలా ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పేషెంట్స్ ప్రెజెంట్ అవడం. సో ప్రతి దగ్గర ఇన్ఫెక్షన్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్, దానివల్ల జీబీఎస్ రావడం అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ప్రివెంటివ్ మెజర్స్ గా ఒకటి మనము హెల్త్ పరంగా చూసుకుంటే ఫుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిల్లో నిద్ర నుంచి మనం తీసుకుంటే మనం తినే ఆహార పద్ధతులు, ఎక్సర్సైజ్, మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ బ్లడ్ టెస్ట్లు, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ అటెన్షన్, ఇలాంటివన్నీ మెయింటైన్ చేసిన దానివల్ల ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లో ఇమ్యూనిటీ అనేది బెటర్ గా ఉంటుంది. అలాగే ఈ కాంటెక్స్ట్ లో డయాబెటీస్ అనేది మనం తీసుకురావాలండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే డయాబెటీస్ పాపులేషన్ మన కంట్రీలో ఎక్కువగా ఉంది కాబట్టి డయాబెటీస్ కి, రోగనిరోధక శక్తికి మన కనెక్షన్ ఉంది కాబట్టి, ఇమ్యూనిటీ పరంగా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ ప్రెజెంటేషన్ కి కనెక్షన్ ఉంది కాబట్టి డయాబెటీస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసిన దాని వల్ల కూడా ఈ గులియన్ బ్యారీ ఎక్కువగా విస్తృతంగా ఎఫెక్ట్ కాకుండా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అనేది ప్రాపర్ గా ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్న ప్రాపర్ అప్రోప్రియేట్ మెడికల్ గైడెన్స్ ద్వారా వ్యాక్సిన్ అనేది ప్రాపర్ గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీ డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఈ వ్యాక్సిన్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా మీకు అడ్వైజర్ లో జరుగుతుంది. ఎందుకంటే కామన్ గా ఈ సీజన్ లో ఎక్కువ శాతం మంది వ్యాక్సినేషన్ చేసుకోవడం దాని వల్ల రోగాల వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ జీబీఎస్ లో ఒక రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి వీటిని నివారించిన దాని వల్ల మనకి
ఈ కేసెస్ ఇన్సిడెన్స్ తగ్గే విధంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో బేసిక్గా చాలా మంది వీక్ ఉంటారు సమ్ హెల్త్ డిసీజెస్ తోటి, అటువంటి వారు జీబీఎస్ బారిన పడితే మరి కోలుకోవడానికి టైం పడుతుందా, త్వరగా కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇన్ జనరల్ రికవరీ రేట్స్ ఆఫ్ జీబీఎస్ అనేది మనం ఎంత త్వరగా దీన్ని డిటెక్ట్ చేస్తున్నాం, ఈ డిటెక్ట్ చేసిన దాంట్లో వెంటనే మెడికల్ అటెన్షన్ ఎంత మటుకు ఇవ్వగలుగుతున్నాం, వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ ఎంత ఉంది, లైక్ వెంటిలేటరీ సపోర్ట్ కానివ్వండి, ఈ ప్లాస్మా పెరిసిల్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, స్టెరాయిడ్స్ ఆర్ మల్టీ ఆర్గన్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఆటోమేటిక్ గా ఉంది, ఇలాంటివన్నీ గమనించుకుంటే మనకి దీన్ని ఇంకా నివారించుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే జీబీఎస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. ఈ నేపథ్యంలో జీబీఎస్కి ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. సో దానికి కూడా జనం చాలా భయపడుతున్నారు. సో ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్, మనమంతా ఎఫోర్డ్ చేయలేమేమో, ఖర్చు పెట్టలేమో అన్న భయంతో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అటువంటి వారికి ఏం చెప్తారు? అంటే జీబీఎస్ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివా? సో బేసిక్లీ ఇప్పుడు మీరు రీసెంట్ మీడియాని కొద్దిగా క్షుణ్ణంగా పరీక్షిస్తే గవర్నమెంట్ వారు చాలా ఈజీగా వీటిని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి మీడియాలో కూడా చాలా ఇన్స్టెన్సెస్ లో మనకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వీటికి కావాల్సిన మందులు స్టాక్ లో పెట్టడము, రిక్వైర్మెంట్ ఉన్న చోట వాటిని వాడడము, ఎక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈజీ యాక్సెసిబిలిటీ ఇవ్వడము, అలాగే రిజర్వ్ డ్రగ్స్ ఇంకా ఆర్డర్ చేసి తెప్పించుకోవడము అనేది క్లియర్ కట్ గా మనకి మీడియాలో ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ కేసెస్ చాలా తక్కువ నంబర్స్ లో ఉంటాయి కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ అనేది మనకి సరిపోయే విధంగా గవర్నమెంట్ వారు తీసుకువచ్చి ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే అంటే అఫోర్డ్ చేయలేరో వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటో ఈజీగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి చాలా మటుకు జీబీఎస్ కేసెస్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ రికవరీ రేట్స్ ని 100% ఉండేటట్టు గమనిస్తున్నాం. సో ఆ ప్రాబ్లం అయితే ప్రజల్లో భయపడాల్సిన అవసరం అయితే క్లియర్ గా లేదు. సో ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వారందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాపర్గా ట్రీట్ చేస్తారా, మంచి మెడిసిన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది, అసలు జీబీఎస్కి సంబంధించి ప్రాపర్ యాక్షన్ ఉండబోతుంది అనుకోవచ్చా? ఆల్రెడీ యాక్షన్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మనకి డేటా మీడియా ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ అంటే వ్యాక్సినేషన్స్ కానివ్వండి, ఆల్రెడీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికేషన్ కానివ్వండి, ఇవన్నీ సపోర్టివ్ గా బలపరుస్తున్నారని చెప్పి మీడియాలో గవర్నమెంట్ డాక్టర్స్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి అవేర్నెస్ ఉన్న పబ్లిక్ కూడా ఈజీ యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తూ ఇనిషియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అర్లీగా అయ్యేటట్టు కూడా మనం గమనించడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవన్నీ స్టెప్స్ గవర్నమెంట్ వారు తీసుకుంటున్నారు కాబట్టి దీంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. తర్వాత క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఒక ప్రోడక్ట్ దగ్గర నుంచే వస్తున్నాయి. ఇది ఒక్కొక్క విధంగా మారడానికి లేదు. దాని ఏమంటారు, దాని క్వాలిటీ అండ్ ఎఫికసీ అనేది ప్రాపర్ గా ఉండేటట్టే గవర్నమెంట్ వారు గమనిస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో జోష్నా గారు మీరు చెప్పండి, ఏదైనా వ్యాధి రాకముందు వేరు, బట్ వ్యాధి వచ్చాక మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. సో రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో రాకుండా ఉండాలి అని అంటే ఏదైనా వ్యాధి ఫస్ట్ మన బాడీని కంప్లీట్లీ ఆల్వేస్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయడం ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి. అండ్ దానికే ద మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హ్యావింగ్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్ ఆర్ జీవన విధానము అని అంటే గనక రైట్ ఫ్రమ్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, ద వే వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇన్ అ డే మనం చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి, హౌ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అవర్ స్ట్రెస్. నౌవేడేస్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేవి ఇమ్యూనిటీ లెవెల్స్ని చాలా హ్యాంపర్ చేస్తున్నాయి. ఇది ప్రూవెన్ వాస్తవం. కాబట్టి మనము స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకుంటూ లైక్ ప్రాక్టీసెస్ లైక్ యోగా, ప్రాణాయామ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇన్కార్పొరేట్ చేయడం, తర్వాత హ్యావింగ్ న్యాచురల్ హోల్సమ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ నట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ శాతం ఎక్కువగా మనం ఆహారంలో తీసుకోవడం అనేది చూసుకోవడం, ప్లస్ న్యాచురల్ విటమిన్స్ లైక్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో వైటమిన్ డి లెవెల్స్ తక్కువ అవ్వడంతో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బాగా తగ్గుతున్నాయి అనేది ఇది ఒక ప్రూవెన్ రీసెర్చ్ ద్వారా, ఇంక్లూడింగ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్కి కూడా వైటమిన్ డి లెవెల్స్ అనేది తక్కువ ఉంటే అధికంగా ఈ డిసీజెస్ అనేది వస్తున్నాయి.
కాబట్టి మెయింటైనింగ్ దీస్ లెవెల్స్ విటమిన్ B12 కానివ్వండి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్, మనం ఇందాక అనుకున్నట్లు నట్స్, ఎస్పెషల్లీ వాల్నట్స్ కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి, బాదాం పప్పులు కానివ్వండి, పిస్తా కానివ్వండి, ఇలాంటివి డేట్స్ కానివ్వండి. సో ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ ఎవ్రీడే మనం తీసుకుంటే గనక మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అంతేకాకుండా మన న్యాచురల్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్ ఫాలో చేస్తూ ఎక్కడైతే గనక మనము ఎక్కువగా ప్రాసెస్ చేయకుండా అండ్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ ఫుడ్ ని మనం ఎక్కువ తీసుకుంటూ నాన్ వెజ్ ఫుడ్ ని కనుక కొంచెం మనం లిమిటెడ్గా తీసుకుంటే కనుక మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. అండ్ ఇలా మనం మేనేజ్ చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా కానివ్వండి, ఎటువంటి డిసీజ్ అయినా కానివ్వండి రాకుండానే మనం ప్రివెంట్ చేయగలుగుతాము. వచ్చిన తర్వాత కూడా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా తీసుకోగలుగుతాము. అండ్ ఎస్పెషల్లీ GBS ట్రీట్మెంట్లో న్యాచురోపతి వైద్య విధానంలో 2 థెరపీస్ ఏవైతే దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఒకటి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ విత్ ఎలక్ట్రోస్టిమ్యులేషన్, బికాజ్ అక్యుపంక్చర్, స్కాల్ప్ అక్యుపంక్చర్ కానివ్వండి, పెరిఫరల్ అక్యుపంక్చర్ కానివ్వండి, ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ చేసి ఉన్నాము GBS కేసెస్, సివియర్గా అయిన కేసెస్. సో ఇది అండ్ ఓజోన్ థెరపీ, IV ఓజోన్ థెరపీ, ఇంక్రీజింగ్ ఇన్ ద ఆక్సిజనేషన్ టు ద సెల్యులార్ లెవెల్, ఇవి రికవరీకి బాగా హెల్ప్ చేసి ఉన్నాయండి. సో GBSకి సంబంధించి ఇప్పుడు వచ్చిన వాళ్ళు తిరిగి కోలుకోవడానికి ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉంది? అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఆ పర్సన్ మీద, అంటే ఇప్పుడు ఆ పర్సన్ వీక్ ఉన్నారనుకోండి, ఇంకా టైం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు పర్సన్ హెల్తీగా ఉన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎంత టైం పడుతుంది ఆ పర్సన్ కోలుకోవడానికి? ఇట్ వుడ్ డిపెండ్ అండి. పర్సన్ కోలుకోవడానికి ఎర్లీ డయాగ్నోసిస్ విల్ హెల్ప్ వాళ్ళని త్వరగా కోలుకోవడానికి. లైక్ మనం డయాగ్నోస్ చేసిన వెంటనే ఇమీడియట్లీ మనము ట్రీట్మెంట్ లైక్ IVIG ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దాంతో పాటు గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ మస్క్యులర్ అండ్ న్యూరోలాజికల్ ట్రీట్మెంట్స్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దెన్ రికవరీ వుడ్ బి వెరీ ఫాస్ట్, మేబీ a month, 2 months, 3 months. కానీ అది అసెండింగ్ అయ్యి వెన్ ఇట్ గోస్ అండ్ దెన్ ఎఫెక్ట్స్ ద రెస్పిరేటరీ సిస్టమ్, దెన్ రికవరీ అనేది ఇట్ మైట్ టేక్ ఫ్యూ మంత్స్, ప్రాబ్లీ 3 months, 4 months, డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ కేస్ అండి, కేస్ టు కేస్. ఓకే, సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? ఆల్రెడీ మీ దగ్గరికి GBS కేసెస్ వచ్చాయి కాబట్టి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? అసలు ఏ సిమ్టమ్స్ చూపిస్తే స్టార్టింగ్ స్టేజ్లో ఆ పర్సన్ నుంచి? చాలా మంది కాళ్ళ నొప్పులు అంటారు, వాంతులు అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు. సో స్పైనల్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కళ్ళు తిరగడం, వికారం, వాంతులు, ఇవి సిమ్టమ్స్ చెప్పారు. మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? అసలు ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం టెస్టులు చేయించుకోవాలి? ఆల్రెడీ ప్రీవియస్గా డయాగ్నోస్ చేస్తే మనం త్వరగా క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. సో క్యూర్ చేయాలంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, సో ఏంటి మెయిన్ సిమ్టమ్స్? చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు అసలు? యూజువలీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫస్ట్ థింగ్ హిస్టరీ ఆఫ్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ టు ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ ద గట్, ఇందాక డాక్టర్ గారు ఇద్దరు చెప్పినట్లు. దెన్ ఆ హిస్టరీ తర్వాత వెన్ మనకి కాళ్ళల్లో ఎస్పెషల్లీ ఇట్ బిగిన్స్ విత్ నమ్నెస్, టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ ఎస్పెషల్లీ వీక్నెస్, మసిల్ వీక్నెస్ ఉంటుంది, కూర్చొని లేవలేని కండిషన్ ఉంటుంది. అండ్ ఇలా ఇది ప్రోగ్రెసివ్గా ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో, లైక్ పాదాల నుంచి బిగిన్ అయ్యి నిదానంగా అది వీక్నెస్, కింద కాళ్ళు, తర్వాత థైస్, కూర్చొని లేవలేకపోవడం, ఆ కండరాల్లో వీక్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఈ సిమ్టమ్స్, అండ్ దెన్ అది పైకి వస్తూ ఎస్పెషల్లీ బ్రెత్లెస్నెస్ రావడం ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో అప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చేయగలుగుతామండి. ఓకే, వీ షుడ్ సస్పెక్ట్ GBS అనేది. యా జ్యోత్స్న గారు, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత తిరిగి కంటిన్యూ చేద్దాం. ఫర్ ద పీపుల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. సో సోమశేఖర్ గారు, మీరు చెప్పండి. సో GBS వ్యాప్తి ఇప్పుడు ఏపీలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సో చిన్నపిల్లలే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, గర్భిణీ స్త్రీలే కావచ్చు, సో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో వారికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరికైనా రావచ్చండి. సో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎక్కువ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మాస్క్ మనం ఆల్రెడీ వాడి ఉన్నాము. కోవిడ్ టైంలో చాలా మంది మాస్కులు వాడాము, చాలా రోజులు మాస్కులు వాడాము. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి జాగ్రత్త తీసుకుని మాస్కులు వాడితే బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మంచిది. రెండోది ముఖ్యమైనది, ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్ గా బయట తినటం మొదలు పెట్టారు. ఈ బయట తినటము, ఆహారాన్ని జాగ్రత్తగా
కుక్ చేసుకుని ఇంట్లో తీసుకుంటాం చాలా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఈ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యమైన కారణము ట్రిగ్గర్ ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ రావడానికి. సో ఆ ఇన్ఫెక్షన్స్ ని అవాయిడ్ చేసుకుంటే మనము ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ జీపీఎస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ఎవరిని చూసినా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా జీబీఎస్ చాలా డేంజర్ వైరస్ అని చెప్పేసి కూడా అందరినీ భయపెడుతున్నారు. మరోవైపు దీనికి ట్రీట్మెంట్ ఉంది, అంత భయపడాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. సో చాలా మంది భయంతో ఉంటారు కాబట్టి సో అటువంటి వారికి ఏం చెప్తారు? సో భయపడాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చింది అని అంటే బేసిక్లీ జీబీఎస్ గురించి కాదు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చుంటే ఈ వచ్చిన తర్వాత 4 to 6 weeks మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఏదైనా సరే నరాలకి సంబంధించి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మనకి ఏమన్నా వీక్నెస్ అనిపిస్తుంది, నడుస్తానికి ఇబ్బందిగా ఉంది, మెట్లు ఎక్కుతానికి ఏమన్నా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ కాళ్ళల్లో వీక్నెస్ అనిపిస్తుంది, అరికాళ్ళలో మంటలు ఇలాంటి ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా ఒక ఫిజిషియన్ ని కానీ న్యూరాలజిస్ట్ ని కానీ మనం ఇమీడియట్ గా కన్సల్ట్ చేస్తే మనకి బేసిక్ టెస్ట్స్ కొన్ని ఉంటాయి. నర్వ్ కండక్షన్ వెలాసిటీ అని ఎగ్జామినేషన్ చేసిన వెంటనే మనకి డాక్టర్ గారికి అనుమానం ఉంటుంది. నర్వ్ కండక్షన్ వెలాసిటీ అని ఒక టెస్ట్ చేసుకుని ఆ వెలాసిటీ ఏమైనా తగ్గింది అంటే ఈ జీబీఎస్ ఉంది అనేది ఒక డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. సో అర్లీ డయాగ్నోసిస్ అనేది ఎప్పుడైనా సరే మనం అర్లీగా డాక్టర్ ని కలిసినప్పుడు మాత్రమే చేయగలుగుతాము. అర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే తీవ్రతరం కాకముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఒక నెలలోపు గనక ఇలాంటి సిమ్టమ్స్ ఒక నెల 15 రోజుల్లో ఈ నరాలకి సంబంధించి ఏమి ఇబ్బంది అనిపించినా ఇమీడియట్ గా మనం ఫిజిషియన్ ఆర్ న్యూరాలజిస్ట్ కంపల్సరీ చూపించుకోవాలి. సో బేసిక్ గా మీరు అన్నారు ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు, తింటే కనుక కూడా మనం వీక్ అయిపోతామని చెప్పేసి. సో ఎటువంటి ఫుడ్ తినాలి, వచ్చిన వారు ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో ఫుడ్ అనేది బేసిక్లీ ఇందాక జ్యోత్స్న గారు క్లియర్ కట్ గా చెప్పారు, న్యాచురల్ ఫుడ్స్. మనం రెగ్యులర్ గా న్యాచురల్ ఫుడ్స్ కి దూరం అయిపోయి ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం జరుగుతుంది. న్యాచురల్ ఫుడ్స్ అనగానే ఇట్స్ రెగ్యులర్ గా మనకి దొరికే పండ్లు, కాయగూరలు అండ్ రెగ్యులర్ గా మనం ఇళ్లలో మనం కుక్ చేసుకుని ఫ్రెష్ గా ఉండే ఆహారం ఏదైనా తీసుకుంటే డెఫినెట్ గా మంచిది. నట్స్ ఇలాంటివన్నీ మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీని మనం జాగ్రత్తగా చూసుకుంటానికి. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, జిఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి ముఖ్యంగా బయట తిరుగుతాం, బయట ఆహారం తీసుకుంటమే జిఐ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి ముఖ్యమైన కారణం. ఈ ఆహారాలు కంప్లీట్ గా మానేస్తే డెఫినెట్ గా మంచిది. ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మంచిది. ఇలాగా మన ఇమ్యూనిటీనే పెంచుకుంటున్నాము, ప్లస్ రకరకాల డిసీజెస్ రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే నీరు, ఆహారము కలుషితం కాకుండా చూసుకుంటాం, చాలా చాలా ముఖ్యమైన విషయం. ఓకే, సో ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ప్రతి ఏ చిన్న విషయానికి కూడా చాలా క్విక్గా స్ట్రెస్ అయిపోతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, ప్రాపర్ ఫుడ్ ఉండట్లేదు, చిన్న విషయానికి కూడా చాలా డల్ అయిపోతున్నారు. సో అటువంటి వారు ఏం చేస్తే బాగుంటుందంటారు? రెగ్యులర్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇది డెఫినెట్ గా మీరు చెప్పిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్ట్రెస్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతాం డెఫినెట్ గా చూస్తున్నాము. మనం తినే ఆహారము, మన స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిట్టింగ్ జాబ్స్, దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల డిసీజెస్ మనకి రావటం, మన ఇమ్యూనిటీ తగ్గిపోవటం మనం చూస్తున్నాం. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ప్రతిరోజు చేస్తే ఈ వాట్ ఎవర్ ఈ స్ట్రెస్ వీటిలో నుంచి మనం బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని ఇండైరెక్ట్ గా పెంచుతుంది. ఇది మన ఆహార అలవాట్లతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యము.
ఈ స్ట్రెస్ అది తగ్గుతానికి మన ఇమ్యూనిటీని పెంచుకుంటాను. సో ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కనీసం ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు నడవడానికి కూడా చాలా మంది కష్టపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో బేసిక్ గా కంపల్సరీ ఇది మ్యాండేటరీ అని చెప్పినా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? సో హెల్త్ అంటే చాలా కాన్షియస్ గా ఉండాలి, కాషియస్ తో ఉండాలి. సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇర్రెగ్లిజెన్స్ తో, వారికి ఏం చెప్తారు? సో మోస్ట్ ఇంపార్టెంట్, మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫుడ్, మనం తినే ఆహారము, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి రకరకాల ఉన్నాయి మనకి. యోగా, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనం తినే ఆహారంలో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారము మనం తీసుకుంటే మనకి ఈ హెల్త్ ని మనం కంట్రోల్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వెరీ వెరీ రేర్ గా మనకు వచ్చే డిసీజెస్ లో 30% మాత్రమే జెనెటిక్ ప్రీడామినెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. 70% మనం తినే ఆహారము, మనం చేసే ఎక్సర్సైజ్, మన లైఫ్ స్టైల్ బట్టినే ఉంటుంది. సో 70% ఆఫ్ ద డిసీజెస్ ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గుడ్ లైఫ్ స్టైల్, మనం తినే ఆహారము, మనం చేసే ఎక్సర్సైజ్, వీటితో మనం 70% ఆఫ్ డిసీజెస్ ని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే జీబీఎస్ లాంటిది కూడా డెఫినెట్ గా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో రాజేష్ గారు మీరు చెప్పండి, చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఫిజిషియన్స్ గా మీరు అంటే లైక్ వారికి ఇప్పుడు జీబీఎస్ వ్యాప్తి ఎక్కువైన నేపథ్యం కాకుండా నార్మల్ గా కూడా ప్రతి చిన్న దానికి కూడా ఏదో ఒక యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఎంత కాషియస్గా ఉండాలి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? బేసిక్లీ మీరు అడిగేది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ గురించి. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది డెఫినెట్ గా రీకన్సిడర్ చేయాలండి. ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి కౌంటర్ మీద తీసుకున్న మెడిసిన్ వల్ల అనర్థాలు చాలా గమనిస్తూనే ఉంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఎఫెక్ట్ అవడము, సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డ్రౌజినెస్ రావడము, కొంతమందిలో కిడ్నీ ఎఫెక్ట్ అవడం, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్ గా నా ప్రాక్టీస్ లో గమనిస్తున్నవే. పర్టికులర్ గా ఈ పెయిన్ కిల్లర్స్ వాడటము, ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం అనేది చాలా, అంటే ఎలా ఇది యూజ్ చేస్తున్నారో, అది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలా యూజ్ చేయడం నేను గమనిస్తూనే ఉన్నాను. సో ఇలాంటి వాటి వల్ల బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉన్నది. మన దేశవ్యాప్తంగా గమనిస్తే కొత్త యాంటీబయాటిక్స్ కి అసలు చరువు అనేది లేదు. పాత యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ వచ్చింది. దానివల్ల వీళ్ళు ఈజీగా సెప్సిస్ గురి అవడం, ఐసీయూ రిక్వైర్మెంట్ రావడం, ఇన్ఫెక్షన్ ఈజీగా కోలుకోపోవడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్ గా గమనిస్తున్న ప్రాబ్లమ్స్ అండి. అందుకోసమే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది కాస్త ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసిన ఉంటేనే తీసుకోండి, అదర్వైజ్ మీ డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా మీరు మెడిసిన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో బేసిక్ గా ఎవరు కూడా ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ గూగుల్ చేస్తున్నారు, లేదా యూట్యూబ్ లో చిన్నది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదైనా సిమ్టమ్ కనిపించినా కూడా వెంటనే సొంత వైద్యం చేసేసుకుంటున్నారు చాలా మంది. అవి బాడీ పార్ట్స్ మీద, తర్వాత హెల్త్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు ఏవైతే జీబీఎస్ సిండ్రోమ్ అని కాకుండా జీబీఎస్ లక్షణాలు పక్కన పెడితే అసలు వేరే ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేటివ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరికి వారు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇది మేజర్ కన్సర్న్ అండి. ఇప్పుడు మనం సపోజ్ చాలా మందికి అసోసియేటెడ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది. ఎవరు ఎంత మోతాదులో ఎప్పుడు వాడాలి, ఏ రిక్వైర్మెంట్కి వాడాలి అనేది కామన్ పర్సన్కి తెలియడం అనేది చాలా తక్కువ అండి. అయినా కానీ వీళ్ళు వాడేయడం అనేది జరుగుతుంది. ఆ కారణంగా వీళ్ళకి అవయాల మీద తీవ్రమైన ఎఫెక్ట్, ఆ కారణంగా వీళ్ళు స్పెషాలిటీ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం. అంటే సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైతే 2-3 రోజుల్లో రికవర్ అయిపోయేదాన్ని అనవసరంగా ఎక్స్టెండ్ చేసుకొని వారాల తరబడి ట్రీట్మెంట్ తీసే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు ఇది సీరియస్ రూపం దాల్చినప్పుడు అసిస్టెన్స్ ఆఫ్ ఐసీయూ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ హైయర్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ అనేవి చాలా తరచుగా గమనించడం అనేది జరుగుతుంది. సో ఇది తప్పనిసరిగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే. సో జోష్న గారు మీరు చెప్పండి. సో ఇప్పుడు ఎవరైతే జీబీఎస్ బారిన పక్కన పెడితే ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోమన్నారు. సో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్లో మనము మన కిచెన్లోనే లభించే టర్మరిక్, పసుపు, జింజర్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాంటీసెప్టిక్. పసుపు ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీసెప్టిక్.
తర్వాత మన స్పైసెస్, లవంగాలు, యాలకులు, చెక్క, మనం అన్ని యూస్ చేసే ఇవి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, పెప్పర్స్, ఇవి. తర్వాత మనము రెగ్యులర్గా ఫుడ్లో వాడే ఆవాలు, జీలకర్ర, వాము, ఇంగువ, డైలీ మనం కుకింగ్లో యూస్ చేసే ఈ స్పైసెస్ అన్ని కూడా దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. అండ్ ఇంతే కాకుండా నిమ్మకాయలు రిచ్ ఇన్ వైటమిన్ సి, ఉసిరికాయలు, అండ్ దెన్ మన రెగ్యులర్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానివ్వండి, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ దే ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ సి. సో వాటిని ఇంక్లూడ్ చేయడము. తర్వాత వెజిటబుల్స్ని కూడా మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, వీ విల్ హ్యావ్ ఫైబర్ యాజ్ వెల్ యాజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ దాట్ అనమాట. సో ఆహారంలో మనము ఇలాంటివి ప్లస్ నట్స్ అండ్ సీడ్స్, హోలిస్టిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి. సో ఎక్కడైతే మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత అంటే ఆల్ ప్యాకేజ్డ్ క్యాన్డ్ ఫుడ్స్ ఇవన్నీ కట్ డౌన్ చేసి ఫ్రెష్ ఫుడ్స్ ఎప్పుడైతే అట్లీస్ట్ 50% ఆఫ్ ద డైట్లో 50 to 70% ఇంక్లూడ్ చేయగలిగితే దాట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ అ వెరీ గుడ్ హెల్త్ అండి. మన ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా మనం ఉంచుతుంది, అండ్ దెన్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి అయినా మనల్ని కాపాడుతుంది. సో ఫుడ్స్లో ఐ వుడ్ సే నథింగ్ ఈజ్ కంపారిటివ్ టు అవర్ ఓన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కానివ్వండి, ద వే వీ ఈట్ ఇన్ ఇండియా. సో ఈ ఫుడ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఇన్ యాంటీబయాటిక్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. అలాంగ్ విత్ దాట్ వైటమిన్ డి. సో ఎక్స్పోజర్ టు సన్, మన ఇండియాలో మన సన్లైట్కి కొదవలేదు. ఒక 30 minutes బీయింగ్ ఇన్ ద సన్ with light colored clothing కానివ్వండి, so that will give a natural sun protection, sunlight, so vitamin D synthesis అనేది జరుగుతుంది. This is also excellent in giving immunity. ఇవే కాకుండా certain herbs like అశ్వగంధ కానివ్వండి, మన బిలాయ్ కానివ్వండి, ఇవన్నీ కూడా natural herbal forms మనకి కూడా లభిస్తాయి, which we can include in our food. omega-3 fatty acids in fish oil కానివ్వండి, లేకపోతే చియా సీడ్స్ కానివ్వండి. సో ఎటువంటి గింజలు మనము ఫుడ్స్ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకున్నా కానివ్వండి, వీ గెట్ ప్లెంటీ ఆఫ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇన్ అవర్ బాడీ అండి. సో ఇమ్యూనిటీ కోసం సో ఎవరైతే జీబీఎస్ రాలేదో వచ్చిందో వారందరూ కూడా ఈ ఫుడ్ తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉందో వారందరూ కూడా జీబీఎస్ బారిన పడకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు. సో న్యాచురోపతిలో ఎటువంటి వైద్య విధానాలు ఉన్నాయి అసలు? సో న్యాచురోపతిలో వైద్య విధానము అని అంటే జీబీఎస్ డయాగ్నోజ్ అయిన తర్వాత అయితే కనుక ఇట్ వుడ్ హ్యావ్ టు కాంప్లిమెంట్ అలాంగ్ విత్ ద మోడర్న్ మెడిసిన్. సో ఏదైతే ట్రీట్మెంట్ ఐవీఐజీ ట్రీట్మెంట్తో పాటు రికవరీ ఫాస్ట్గా అవ్వడానికి పేషెంట్కి హెల్ప్ చేయడానికి, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ విత్ ఎలక్ట్రోస్టిమ్యులేషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ స్కాల్ప్ అక్యుపంక్చర్ ఏదైతే చేస్తామో, ద స్పెషల్ acupuncture therapy, we have seen ఇది చాలా ఫాస్ట్గా people who have completely been paralyzed onto the bed on tracheostomy, రైల్స్ ట్యూబ్ ఫీడింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే 3 monthsగా ఉన్న వాళ్ళకి just 21 days of this treatment has really helped them get up and walk అండి, within 3 weeks of time అనమాట. అంత బాగా హెల్ప్ చేసింది. అండ్ దాంతోపాటు ఓజోన్ థెరపీ. సో బేసిక్గా సెల్యులార్ న్యూట్రిషన్ కానివ్వండి, ఆక్సిజనేషన్ కానివ్వండి పెంచడానికి ఓజోన్ థెరపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐవి ఓజోన్ కానివ్వండి, రెక్టల్ ఓజోన్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బ్రీదింగ్ ఓజోన్ త్రూ ఆయిల్ అని బోటో ట్రీట్మెంట్ అంటాము. సో ఇవన్నీ కూడా దే హెల్ప్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ టు ద సెల్యులార్ లెవెల్ అండి, ఇన్ ద మోడర్న్ న్యాచురోపతి అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ న్యాచురోపతి. సో ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జీబీఎస్ గురించి అందరిలో కూడా చాలా టెన్షన్గా ఉంది. సో పక్కన వైద్యులు అయితే ఎటువంటి భయం లేదంటున్నారు, మరోవైపు ట్రీట్మెంట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు, మీరు న్యాచురల్ వేలో చాలా త్వరగా క్యూర్ చేయొచ్చు అంటున్నారు. కొంతమంది టైం అయితే చెప్పలేము, డిపెండ్స్ పేషెంట్ని బట్టి ఉంటుంది అంటున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తారు జీబీఎస్ గురించి? సో జీబీఎస్ గురించి ఒకటండి, కంగారు పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. అవేర్నెస్ తెచ్చుకొని ఫస్ట్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ ఈస్ కాజ్డ్. సో ఇందాక అందరు డాక్టర్ గారు వివరించినట్లు ఈ కంటామినేషన్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్స్కి దూరంగా మెయింటైనింగ్ హైజీన్ ఫ్రమ్ వేర్ వీఆర్ కన్జ్యూమింగ్ ద ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అండ్ వాటర్. అండ్ వన్స్ ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఆ అవేర్నెస్తో immediately consulting a doctor and then getting it diagnosed, and diagnosed అయిన తర్వాత definitely treatment protocol ని follow చేస్తూ maintaining their physical health and maintaining their mental health through the lifestyle changes కానివ్వండి along with the treatment required
చేస్తే ఖచ్చితంగా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ జీబీఎస్ ఈస్ నాట్ ట్రీటబుల్ వన్స్ దే గెట్ ఇట్, బట్ ఆల్వేస్ లుక్ ఫర్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలిస్టిక్ మెడిసిన్. దట్స్ వాట్ ఐ వుడ్ సే అండి. యా అండి, ఓకే. సో సోమశేఖర్ గారు మీరు చెప్పండి. సో మనం చూసుకున్నట్టయితే జీపీఎస్ వ్యాప్తి ఎక్కువ అవుతోంది అండ్ దీనికి సంబంధించి ప్రాపర్ కేర్ కూడా తీసుకుంటున్నారు. సో గవర్నమెంటే కావచ్చు, హాస్పిటల్ డాక్టర్సే కావచ్చు. సో అయినా కూడా దీని రేట్ ఎలా ఉంది, సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? అంటే తగ్గిస్తున్నారా, అంటే లైక్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది, ఇంకా ఎక్స్పాండ్ అవ్వదు, ఇంకా పెరగదు, వ్యాప్తిని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా? అవగాహన ఎప్పుడైతే సరే ఈ డిసీజెస్ గురించి అవగాహన పెరుగుతుందో ఏ డిసీజ్ అయినా సరే వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను బీఆర్కే న్యూస్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఇలాగా ప్రోగ్రామ్స్ పెట్టి మీరు అవగాహన పెంచుతూ గవర్నమెంట్స్ కూడా చాలా యాక్టివ్ గా, మీరు మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నా, ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఏపీ గవర్నమెంట్ తీసుకున్న డిసీజ్ గురించి ప్రజల్లోకి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే అవగాహన ఎక్కువగా ఉంటుందో మనం జాగ్రత్తగా ఉండే అవకాశము, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండే అవకాశము, ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ రాకుండా, అంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్ గా గులియన్ బ్యారీ సిండ్రోమ్ ని మనం ఆపలేకపోవచ్చు కానీ తగ్గించలేకపోవచ్చు. కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో, ఎప్పుడైతే ఈ ఆహారం అలవాట్లు, ఈ బయట తీసుకుంటాం మానేస్తే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, నెంబర్ 1. రెండోది, మళ్ళీ మాస్క్స్ పెట్టుకుంటాం మొదలు పెడితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సివియరిటీ, ఉధృతి తగ్గితే మనం డెఫినెట్ గా ఈ జీబీఎస్ ని రాకుండా చూసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్ ఆల్టర్డ్ ఇమ్యూనిటీ, సడన్ గా ఆల్టర్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ మనం చూస్తున్నాము. జనరల్ గా జీపీఎస్ కేసెస్ మనం డెఫినెట్ గా చూస్తూ ఉంటాము. అయితే 1,78,000 ఒకళ్ళకి చూసే కేసు సడన్ గా మహారాష్ట్రలో 205 కేసులు నమోదవుతుంది. ఇప్పుడు ఏపీలో రీసెంట్ గా 17 కేసెస్ నమోదవుతాం అనేది మనం చూసాం. సో డెఫినెట్ గా సమ్ ఆల్టర్డ్ ఇమ్యూనిటీ నడుస్తుంది, ఒక రకమైన ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ నడుస్తుంది. సో దీన్ని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ జీబీఎస్ ని మనం తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఇంప్రూవ్డ్ అవేర్నెస్ తో అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల డెఫినెట్ గా ఈ ఇన్ఫెక్షన్, ఈ జీబీఎస్ సిండ్రోమ్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వీరందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, ఇప్పుడే ఏపీ తెలంగాణలో వ్యాప్తి స్టార్ట్ అయింది కాబట్టి, ఎక్కడో పూణే నుంచి వచ్చి, అందుకనే అంటారా? డెఫినెట్ గా. సో అవగాహన ఉంది కాబట్టి, అవగాహన పెంపొందిస్తా ఉంటే ఇలాంటి ఈ సింటమ్స్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది అని మన అవగాహన పెంపొందిస్తే కొంచెం ఇమీడియట్ గా డాక్టర్ చూపించుకుంటాం. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంచెం కంగారు పడవచ్చు ఇనీషియల్ గా. కానీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ చూపించుకుంటే డెఫినెట్ గా ఈ సివియరిటీ, ఈ డిసీజ్ రాకుండా ఉండే అవకాశం, దీన్ని తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి కాస్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇప్పుడే రాజేష్ గారు కూడా మెన్షన్ చేశారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు, కొంతమంది ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుందో లేదో బయట ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతున్నారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు అసలు? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీని అవేర్నెస్ పెంచడానికి సన్నద్ధమైందో అప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది డెఫినెట్ గా జనరలైజ్డ్ గా స్టాండర్డ్ చేసేసి తగ్గించేసే అవకాశం ఉంటుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోకాల్డ్ మనం ఏదైతే ఇంజెక్షన్స్ IVIG అని మాట్లాడుతున్నామో, లేకపోతే ప్లాస్మా ఎక్స్చేంజ్ అని మాట్లాడుతున్నామో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా మంచి క్వాలిటీతో ఇలాంటి మందులు దొరుకుతాయి, ఇలాంటి ట్రీట్మెంట్స్ జరుగుతుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా డెఫినెట్ గా ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గిస్తాం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ కాస్ట్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఇమీడియట్ గా మీ పర్సనల్ డాక్టర్ ని ఇనీషియల్ గా కలుస్తూ, దాని తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ అవసరమా లేదా, అసలు ఏం సిమ్టమ్స్ లేవు, మీరు ఊరికే కంగారు పడుతున్నారని చెప్తూ ఏదో ఒకటి జరుగుతుంది. సో బెటర్ ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ అనేది మనం
చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఒకటి, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఒకటి ఎక్కువగా దేశంలో నడుస్తుంది. పూణేలో చాలా కేసెస్ వచ్చినాయి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో వచ్చింది అనేది అవగాహన పెంపొందించుకుంటే దీని యొక్క సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నరాలకి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఇలా వస్తే మనం అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సింపుల్ విషయాలు మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలిగితే భయాందోళన నుంచి బయటకు వచ్చేయచ్చు. దీని గురించి తెలుసుకుంటే అర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఫాస్ట్ గా చేసుకుని రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో సిమ్టమ్స్ మనకి కనిపించినప్పుడు ఎర్లీగానే మనం నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం సీరియస్ గా తీసుకుని వెళ్ళి టెస్టులు చేయించుకున్నట్టయితే మనం ఎర్లీగా గుర్తించవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, రాజేష్ గారు మీరు చెప్పండి. సో చివరిగా ఎటువంటి కేర్ తీసుకోవాలి? చాలా మంది ఇప్పుడు ఇంకా కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏపీ తెలంగాణలో కేసెస్ స్టార్ట్ అయినాయి. సో పూణే నుంచి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని మీరు అంటారు? సో బేసికలీ అంతా కూడా కాస్త ఇన్ఫెక్షన్ కి రిలేటెడ్ ఉంది కాబట్టి సోమశేఖర్ గారు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ గా శానిటైజేషన్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో చేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ ద్వారా మనందరం నేర్చుకున్న విషయమే, పబ్లిక్ లో కూడా బాగా అవేర్నెస్ ఉన్న విషయం. సో ఈ శానిటైజేషన్ ప్రొసీజర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం ఇదివరకే డిస్కస్ చేసినట్టు ఫేస్ మాస్క్ ధరించడం, అనవసరమైన ప్లేసెస్ కి వెళ్ళకపోవడం, హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్ గా చేసుకోవడం, రిక్వైర్మెంట్ ఉన్న చోట వ్యాక్సినేషన్ అనేది ఫాలో చేయడం, తర్వాత మన జనరల్ డైలీ జీవనశైలి అనేది ప్రాపర్ గా చూసుకోవడం, మనం చేసే డైలీ యాక్టివిటీస్ ప్రాపర్ గా ఉండడం, అలాగే నిద్ర సమభావంలో పడుకోవడం, దాని ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం, మనకు అండర్లైన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అవయానికి సంబంధించిన ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు వాటిని అడిక్వేట్ గా మనం మెయింటైన్ చేసుకోవడం, టార్గెట్ ఓరియంటెడ్ గా మన డిసీజెస్ ప్రాసెస్ ని మెయింటైన్ చేయడం, డాక్టర్ చెప్పిన సూచనలు సలహాలు పాటించడం, మందులు చెప్పిన విధంగా వాడడం, ఇలాంటివన్నీ చేస్తూ హై రిస్క్ ఉన్న ఏరియాస్ లో రిస్క్ ఆఫ్ ఇట్లాంటి కండిషన్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు సస్పిషన్ ఉండడం, వెంటనే డాక్టర్ ని సంప్రదించడం, ఇలాంటివన్నీ చేస్తే ఈజీగా మనల్ని ఈ డిసీజ్ ని కాపాడుకోవచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో చాలా మందికి ప్రాపర్ స్లీప్, ఫుడ్ ఉండదు, అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు. సో ఫిజికల్ యాక్టివిటీ విషయంలో చాలా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? సో ఇన్ జనరల్ రికమెండెడ్ ఫిజికల్ యాక్టివిటీ 150 minutes పర్ వీక్, అది మినిమం రిక్వైర్మెంట్. దాని మీద ఎంత చేసినా మంచిదే. నా రికమెండేషన్ నా పేషెంట్స్ కి నేను జనరల్ గా చెప్పేది అరౌండ్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ కవరింగ్ 3 kilometers పర్ డే. ఇలాంటివి చేస్తూ రిక్వైర్మెంట్ ఉన్న చోట మెడిటేషన్, తాయిచి, యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయడం కూడా ముఖ్యం. ఇవన్నీ చేసిన దానివల్ల జనరల్ వెల్బీయింగ్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు రాని వాళ్ళైతే ప్రాసెస్డ్ ఫుడ్, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తినమని చెప్పారు. సో వచ్చిన వారు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో? మెయిన్ ఫుడ్ అండ్ వాటర్. సో కంటామినేట్ ఫుడ్ అండ్ వాటర్ అని చెప్పారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇన్ జనరల్ కంటామినేషన్ ఫుడ్ అనేది మనము ఈ హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో చేయకపోవడం వల్లే వచ్చేది. సో సోమశేఖర్ గారు చెప్పినట్టు అవుట్ సైడ్ ఫుడ్ ని చాలా మటుకు అవాయిడ్ చేయాల్సిన పరిస్థితులు మనవి. ఈ మధ్య కాలంలో మనం మీడియా ద్వారా నేర్చుకున్నది ఏంటంటే చాలా మటుకు అవుట్ సైడ్ ఫుడ్ కేటరర్స్ లైక్ రెస్టారెంట్స్ కానివ్వండి, కెఫేస్ కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా ఫుడ్ అడల్టరేషన్ ఉంది, ఫ్రూట్ ప్రిజర్వేషన్ సరిగ్గా లేదు, హైజీన్ స్టాండర్డ్స్ చాలా అపోలింగ్ గా ఉన్నాయి అనేది గమనించారు. మరి బయట తినడం అనేది ఏమాత్రం మనం జస్టిఫైడ్? ఆ కారణంగా ఇన్ఫెక్షన్స్ రావట్లేదని మనం ఎలా జస్టిఫై చేసుకోవాలి? అదే విధంగా మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ కి మనం పార్టీలు, రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అది మనం ఉల్లంఘించినట్టే కదా, తద్వారా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందా లేదా? అదే విధంగా మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ లో హైజీన్ ప్రాక్టీసెస్ ప్రాపర్ గా ఉండవు కాబట్టి స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజీగా వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ నివారించుకోవాల్సిన అవసరం మనకుంది. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చివరిగా సో జీబీఎస్ వ్యాప్తి అనేది ఇన్ఫెక్షన్ కాదన్నారు. అసలు ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంది? బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితేనే వస్తుందా? సో ఇది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది.
సో ఇన్ఫెక్షన్ కాదు, వ్యాధి చెందదు. సో ఎలా వస్తోంది బేసిక్గా? సో దీని గురించి సైంటిఫిక్ డేటా అనాలిసిస్ ఓవర్ ద ఇయర్స్ మీరు గమనించుకుంటే దీన్ని ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఎవరికి ఎందుకు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అట్ రిస్క్ పాపులేషన్ ఎవరికి హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఉంటుంది అనేది గమనించుకోవాల్సిందే, కానీ వీళ్ళకి డెఫినెట్ గా వస్తుంది, వీళ్ళకి డెఫినెట్ గా రాదు అని చెప్పడం చాలా కష్టం. సో అట్ రిస్క్ పాపులేషన్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ లోపాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీంట్లో ఒక చిన్న కిటికీ ఏంటంటే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ లోపం ఉంటుందో వాళ్ళలో వైరస్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంగ్లీష్ పదాల్లో చెప్పాలి అంటే కీమోటాక్టిక్ మెకానిజం, కీమోకైనటిక్ మెకానిజం అంటారు. అంటే ఈ బాడీలో జరిగే జీవక్రియల్లో కొంత కెమికల్ మెకానిజం ద్వారా రియాక్షన్స్ వచ్చి టాక్సిన్ రిలేటెడ్ మేనిఫెస్టేషన్ ద్వారా ఈ అక్యూట్ డిమైలినేటింగ్ పాలిన్యూరోపతి అనే జీబీఎస్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. సో వాస్తవానికి డైరెక్ట్ గా వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేదైతే కాదు, ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో చాలా మటుకు కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ ఎవరి వల్ల వస్తుంది అనేది మనం చెప్పడం చాలా కష్టం, కాబట్టి ప్రెడిక్షన్ లెవెల్స్ చాలా తక్కువ. బట్ అట్ రిస్క్ పాపులేషన్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఓకే, సో చివరిగా జీబీఎస్ వ్యాప్తి ఎక్కువ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో భయపడుతున్న వాళ్ళకి, ఆల్రెడీ దాంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో జనరల్ హెల్త్ వెల్ బీయింగ్ యాజ్ అ జనరల్ ఫిజిషియన్ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా రెగ్యులర్ గా హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్లు చేసుకోండి, అవసరమైన చోట డాక్టర్ ఏదైతే సూచనలు ఇస్తారో అవి పాటించండి. తరచుగా నేను గమనించేది ఏంటంటే ఎవరికైతే ప్రీ డయాబెటిక్ స్టేట్ ఉందో, ఎవరికైతే ప్రీ హైపర్ టెన్సివ్ స్టేట్ ఉందో, ఎవరికైతే లైట్ గా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉందో వీళ్ళందరూ ఏంటంటే ఇది ఏమవుతుంది, ఇది ఈయన ఎలా చెప్తానే ఉంటారు అని చాలా మటుకు నెగ్లిజెన్స్ నేను తరచుగా చూస్తూ ఉంటాను. బట్ హెల్తీ హ్యాబిట్స్ లో ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే కరెంట్లీ మేము చూసే ప్రాక్టీస్ లో ఎక్కువ శాతం మెటబాలిక్ రిలేటెడ్ మెడిసిన్, అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువగా చూస్తున్నాం మోర్ దెన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. అందుకోసం లైఫ్ స్టైల్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే మన ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉంటుంది. తద్వారా ఏదైతే ప్రాబ్లమ్స్ రాబోతున్నాయో వాటిని ఈజీగా నివారించవచ్చు. వాటికి రిలేటెడ్ కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లో చాలా అవయవాల మీద ఎఫెక్ట్ ఉంటుంది, పర్టికులర్ గా లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, ఇట్లాంటి వాటిలన్నీ ఆదిలోనే మనం ఆపేస్తే చాలా ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ జ్యోత్స్న న్యాచురోపతి, అలాగే సోమశేఖర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే రాజేష్ ఉక్లా గారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే జీబీఎస్ వ్యాప్తి అనేది అంత సీరియస్ విషయం కాదు. సో మనం కాషియస్తో ఉండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ఫుడ్స్ తీసుకుని, ప్రాపర్ హైజీన్గా ప్రాపర్ ఫుడ్ తీసుకుని, ప్రాపర్ స్లీప్, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక ఖచ్చితంగా జీబీఎస్కి మనం చెక్ పెట్టొచ్చు. సో జీబీఎస్ వ్యాప్తికి సంబంధించి అంత భయపడాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్గా స్టెప్ తీసుకుంది కాబట్టి సో ట్రీట్మెంట్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి అంత భయపడాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK News.